సో ఫస్ట్ మనకి ఎన్ని గ్లాసెస్ కావాలి అనేది ఒక 2-3 గ్లాసెస్ వాటర్ పోసుకుంటే ఎంతమంది ఉంటే అన్ని గ్లాసెస్ వాటర్ పోసేసుకుని ఫస్ట్ ఈ మధ్య మనం గ్రీన్ టీ ఎక్కువ బ్యాగ్స్ తాగుతున్నాము. ఈ బ్యాగ్స్ తాగంగానే అది సరిపోయిందా లేదా, దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటో తెలియదు కాబట్టికే గ్రీన్ టీ లీవ్స్ ఫ్రెష్గా కూడా దొరుకుతున్నాయి. సో అవి తీసుకొని ఒక 1-2 టీ స్పూన్స్, అంటే ఇప్పుడు మనం ఒక 3 కప్స్కి పెట్టాను. సో 2 స్పూన్స్ గ్రీన్ టీ పౌడర్ వేసాను నేను. పౌడర్ తెప్పించారా? ఎస్, గ్రీన్ టీ పౌడర్ తెప్పించాము. సో దీంట్లో చక్కగా బాయిల్ అవ్వనివ్వండి. బేసికల్గా మనం ఇంకా కొంచెం బాయిల్ చేసుకుందాము. చేసుకుని ఇంపార్టెంట్ ఏంటంటే సిన్నమన్ స్టిక్, దాల్చిన చిక్కకి అసలు మీరు గమనిస్తే మన ప్రతి వంటల్లో పాతకాలంలో ప్రతి వంటల్లో ఇలాచి, దాల్చిని, లవంగం అనేది వేసేవాళ్ళు. అండ్ ఇంకొకటి అన్నం తిన్న తర్వాత కూడా ఇప్పుడు సోంపు వచ్చింది, కానీ పాతకాలంలో ప్రతి ఒక్కళ్ళు ఇలా కర్చిఫ్ లో పెట్టుకుని వచ్చేవాళ్ళు. నాకు మా అమ్మ వాళ్ళని గుర్తుంటే వాళ్ళు చిన్న పర్సులో ఇలాచి, లవంగం పెట్టుకుని తిరిగేవాళ్ళు. అంటే వాళ్ళకి ఎంత వండర్ఫుల్ హ్యాబిట్స్ ఉండే. మనకి ఏంటి, మనం తినేదేంటి బబుల్ గమ్ము, అంటే మనం అన్నీ ఈజీ అంటే కొనుక్కొని అంటే హెల్త్ స్పాయిలింగ్వే తాగడం జరుగుతుంది. సో సిన్నమన్కి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కాకుండా మెటబాలిజం బూస్ట్ చేసే వండర్ఫుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో సిన్నమన్ ఒక చెక్క వేసాను నేను, అది 3 గ్లాసెస్ కాబట్టి ఇంకొకటి కూడా వేసాను. దాని తర్వాత అల్లం, మనం అప్పుడు అల్లం గురించి చెప్పుకుంటున్నాము. అల్లం ఈజ్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్ యాజ్ వెల్ యాజ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. ఇంకొకటి ఏంటంటే బ్లోటింగ్ జరగకుండా, బేసికల్గా మీకు మోకాళ్ళ నొప్పులు విపరీతంగా, మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, ఇట్లా జాయింట్స్లో కానివ్వండి, మెడల పెయిన్ కానివ్వండి, ఇట్లా పట్టుకొని ఉంటున్నాయంటే స్ట్రెస్. ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే నాకు ప్రతి చక్రాస్, అంటే మనలో 7 చక్రాస్ ఉంటాయి కదా, అవన్నీ క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే క్లోజ్ అవుతుంటాయో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది, అక్కడ పెయిన్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సో ఆ పెయిన్స్ ని ఎవ్రీ డే కనుక ఇలా మనం జింజర్ వేసుకొని ఇలాంటివి హర్బ్స్ వేసుకొని కనుక ఒక గ్రీన్ టీ తాగినట్టయితే, ఒకటి డైలీ క్లెన్జింగ్, అబ్బా క్లియర్, ఏ రోజుది ఆ రోజు క్లియర్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్ట్రెస్ ఉండదు. ఎప్పుడైతే స్ట్రెస్ ఉండదో లైఫ్లో యూ కెన్ హ్యాండిల్ యువర్ ప్రాబ్లమ్ సో వెరీ వెల్ అండ్ హెల్దీగా, కాన్స్టిపేషన్ లేకుండా మీకు ఇష్టమైన బరువు కూడా తగ్గడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము సిన్నమన్ వేసుకున్నాము, అల్లం వేసుకున్నాము, తర్వాత ఒక 2 ఇలాచి, మనం అందరం ఇందాక మాట్లాడుకున్నట్టు మన హర్బ్స్లో ఉండే ప్రాపర్టీస్ అంతా ఇంత కాదు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ఫుల్ ఆఫ్ మై ఫేవరెట్ పుదీనా. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి కామింగ్ ఎఫెక్ట్. మీకు బాగా స్ట్రెస్ ఉంది, మీరు ఏమి నిస్సహాయత స్థితిలో ఉన్నారు, చిరాగ్గా ఉంది, వేడి నీళ్ళు తీసుకొని ఒక 4 పుదీనా ఆకులు వేసుకొని మసలు పెట్టుకొని తాగినా కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కామ్ డౌన్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇవన్నిటిని మనము బాయిల్ చేస్తున్నాము. లెట్ ఇట్ బాయిల్. సో ఇది చాలా మందికి ఇది ఇప్పుడు ఒక 5 to 6 minutes బాయిల్ అవ్వాలి నాకు. సో అందరికి ఏం డౌట్ ఉంటుందంటే ఇది ఎప్పుడు తీసుకోవాలా. ఒకటి మీల్ ఉంటుంది కదా, ఏదైనా హెవీ మీల్ తింటారో మధ్యాహ్నము లంచ్ చేసిన తర్వాత ఒకసారి, బిఫోర్ బెడ్ టైం, ఈ 2 సార్లు గనక తీసుకున్నట్టయితే వండర్ఫుల్ వెయిట్ లాస్ రిజల్ట్స్ ఉంటాయి. వీళ్ళు గనక 21 days ఇది ఫాలో అయ్యారంటే వాళ్ళే చెప్తారు మనకు కమెంట్స్ లో. లేదండి, అంటే మీరు చెప్పిన యాడ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో మన వేదిక్ సైన్స్ నుంచి వచ్చినటువంటి ఒక్కొక్కటి, ఇప్పుడు దాల్చిన చెక్క కానివ్వండి, కరెక్ట్, లేదంటే అల్లం, న్యాచురల్. నేను అదే చెప్తున్నాను కదా, మనకి బ్యాక్ టు స్క్వేర్. మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, మనం ఫుల్ మీల్స్ తిన్న తర్వాత పొట్ట చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఎవరికైనా సరే అండి హెవీగానే అనిపిస్తుంది. ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయాయి అండ్ రెగ్యులర్ హ్యాబిట్స్ కూడా అన్ని మారిపోయి ఉన్నాయి. దానివల్ల ఒక మోతాదులో తినేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎలా పడితే ఆ పొట్ట కూడా కొంచెం హెవీ అనిపిస్తుంది, హెవీ తెలుస్తుంది కూడా. సో ఆ టైంలో తాగాలి అనుకున్నప్పుడు ఎవరికైనా సరే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఓహో నాకు ఒక రిలాక్సేషన్. కొంతమంది ఈనో లాంటివి వాడుతూ ఉంటారు, దేన్ని తప్పు పట్టడంలో కానీ, బట్ ఇటువంటి న్యాచురల్ మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి టీస్ కనుక మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎనీ టైం ఆర్గానిక్ ఈజ్ సేఫ్ అంటే 100% రిజల్ట్స్. ఎందుకంటే దీన్ని పొల్యూట్ చేయడానికి ఏం లేదు. దీన్ని ఇప్పుడు మనకు ఆర్గానిక్ ఫార్మింగే, దీంట్లో మందులేసి పండించింది లేదు. సో కాబట్టి ఇట్ ఈస్ యూఆర్ ఇన్ ఎ సేఫ్ జోన్.
100% బెనిఫిట్స్ అయితే ఈల్డ్ చేస్తారు వీళ్ళు. Yes, సో yes. కంపల్సరీగా ఇది వెయిట్ లాస్ అట్ ద సేమ్ టైమ్ బ్లోటింగ్, ఎసిడిటీ, డైజెషన్, మూడ్ సెట్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ క్లియర్ గా ఉండటం, వీళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ అవ్వడం, అసలు ఎన్ని అంటే మీరు గనక దేని ప్రాబ్లమ్స్ కి ఫేస్ చేస్తున్నారో వన్ అండ్ ఓన్లీ సింగిల్ డ్రింక్ అని నేను చెప్తాను. ఎస్, రీసెర్చ్ ఏవైతే చేస్తున్నాయో మన హెర్బల్ టీ వాటికి సంబంధించినటువంటి అవన్నీ తీసుకొని మీకు అందుబాటులో ఉండే విధంగా ఇవి మేము చేయటం జరుగుతుంది. నేను అండ్ వీటి వల్ల ఏ రకంగా చూసుకున్నా కూడా మీకు బెనిఫిట్సే ఉంటాయి తప్ప ఏ రకంగాను వీటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నాకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే క్లియర్ స్కిన్, వెయిట్ లాస్ అవ్వడము, కాన్స్టిపేషన్ పోవడము, బ్లోటింగ్ అవ్వటము, చాలా మూడ్ రిఫ్రెషింగ్ గా ఉండటం. నాకు తెలిసి మీ అందరికీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఓకే. ఎస్. సో ఖచ్చితంగా మీ డే టు డే లైఫ్లో ఇన్వాల్వ్ చేయండి. ఇన్ని ఎవరు పెడతారు అనుకోకండి. చక్కగా జార్స్లో పక్కన పెట్టుకొని ఒక్క సెకండ్ పట్టదు. అది బాయిల్ అవుతున్నప్పుడు మీరు ఫోన్ స్క్రోల్ చేసుకోవచ్చు, మీ ఫోన్ మాట్లాడుకోవచ్చు. సో మీ ఆరోగ్యానికి మించింది, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. అండ్ మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ మెడిసిన్ లాంటిది అనుకోవచ్చు. ఎన్ని డేస్ తాగొచ్చు అండి? రోజు తాగొచ్చు? యాక్చువల్లీ రోజు వీళ్ళు వెయిట్ లాస్ అనే జోన్లో ఉన్న వాళ్ళకి మాత్రం 21 days కంపల్సరీ తాగితే, ఆ తర్వాత మనం చాలా వీడియోస్ చేస్తున్నాము. ఇంకొకరు క్వశ్చన్ కూడా వేశారు నాకు, ఇన్ని వీడియోస్ చేస్తున్నారు ఏది తాగాలి అంటే, మనం రోజు ఒకటే తినం కదా, మనం రోజు ఒకటే కర్రీ తింటామా? తినం కదా, రోజు ఒకటే ఉండం కదా. యూ చేంజ్ ఆల్ కర్రీస్. సేమ్ అట్లనే మీకు ఒక 10 కనిపించాయి, మీకు అందులో అందుబాటులో ఏ ఉంటే ఆ రోజు అది చేసుకోండి. అన్నీ మంచివే, మీకు కొన్ని కాంబినేషన్స్ ఉండడం జరుగుతుంది.